ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి అన్నంలోనైనా కానీ టిఫిన్స్లోకైనా కానీ టమాటాని ఉడకపెట్టకుండా చాలా సింపుల్గా ఇలా మిక్సీ పట్టి టమాటా చట్నీ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ పండినటువంటి టమాటాలు తీసుకుని శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కొని తడన్నది ఎక్కడా లేకుండాను పొడిగుడ్డతో బాగా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్నటువంటి టమాటాలని ఒక్కొక్క టమాటాని 6 ముక్కలుగా వచ్చే విధంగా మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 50 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 15 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని ఈ పాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, 5-6 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, తొక్క ఒలుచుకున్నటువంటి 15 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ ఇంగువను వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా చట్నీ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ 10 నిమిషాలు ఈ టమాటా పచ్చడిని మగ్గనివ్వాలన్నమాట. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఆయిల్ అన్నది పైకి తేలింది కదా. మనం ముందుగా వేపి మిక్సీ పట్టుకున్నటువంటి మెంతులు, ఆవాలు పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని 3 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గినటువంటి దాన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేకాదండి, ఈ పాయింట్లో ఉప్పు కారము సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పట్టిందండి. అంతేకాదు దీంట్లోని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుంటాము. ఆ క్లిప్ అన్నది మిస్ అయ్యిందనమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం అయిన వెంటనే డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండేటువంటి టమాటా చట్నీ రెడీ. ఇది బయట ఉంటే 10 రోజులు, ఫ్రిడ్జ్లో ఉంటే 15 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.